మీరు ఈ మధ్య ఎక్కడ ఏ ప్రెస్ మీట్కి పోయినా ఎక్కడికి పోయినా మీరు కాంగ్రెస్ పార్టీ కండువా ఎందుకు కప్పుకుంటలేరు? బొచ్చాడు కండువాలు నిన్నటిదాకా ఇప్పుడు కూడా కార్లు ఉండగానే మీ సెల్లారు మర్చిపోయి పైకి వచ్చిన నిన్నటి ఛానల్లో మన ప్రెస్ మీట్ లో కూడా ముఖేష్ అన్న విగ్రహం పెట్టాలని కూడా కాంగ్రెస్ కండువ రక్తమే కాంగ్రెస్, ఇక కాంగ్రెస్ కండువ ఎందుకు కప్పుకో. మీరు తిన్నింటి వాసాలు లెక్క పెడతా ఉన్నారా? ఎందుకు ఈ నిరసన గలం మీది? తిన్నింటి వాసాలు ఎవరు లెక్క పెడతారు? వీళ్ళు ఎమ్మెల్యేనో గెలిచో మంత్రి చేసో పక్క పార్టీకి పోయి తిడితే కాంగ్రెస్ పార్టీ చెడ్డదంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు అమ్మ రొమ్మ పాలు తాగి రొమ్మ మీద గుద్దినట్టు అవుతుంది. నేనేమంటున్నా, కాంగ్రెస్ కార్యకర్తల్ని కాపాడదాం, కాంగ్రెస్ పార్టీని కాపాడదాం. కాంగ్రెస్ పార్టీలో పెద్ద మనిషి మన ఓనర్ అయినటువంటి ఇందిరాగాంధీ మనవడైనటువంటి సోనియా గాంధీ కొడుకు అయినటువంటి ప్రియాంక గాంధీ బ్రదర్ అయినటువంటి రాహుల్ గాంధీ మా నాయకుడిని ప్రధాని చేద్దాం అంటున్నా. కార్యకర్తని బస్సులలో ఊర్లలో వదిలేసి మండల స్థాయి జిల్లా స్థాయిలో వదిలేసి డివిజన్లలో ఇక్కడ నియోజకవర్గం జిల్లా స్థాయిలో వదిలేసి మేము ఇక్కడ పొంకనాలు కొడతామంటే ఓట్లు ఎవరేయాలి, సీట్లు ఎట్లా వస్తాయి? నేను ఏమంటున్నా, కార్యకర్తలను పట్టించుకోరి, కింద నన్ను పట్టించుకోకూరి, నాకు అవసరం లేదు, ధైర్యం చేసి వస్తలేరు. నేనేమో ఒకని కింద ఎమ్మెల్యే కింద ఎంపీ కింద ఉండను, పార్టీ కింద ఉన్నా. 25 ఏళ్ళు ఉన్నా. నా చిన్నప్పటి ఫోటో కూడా చాలా ఇంటర్వ్యూలలో చూపించిన. 16 ఏళ్ళ వయసులో ఇంట్లోకి వెళ్ళిపోయి అంబర్పేట శ్రీరామణ థియేటర్ వెనుక ఎస్సీ అంకుల్ ఇంట్లో కిరాయికి ఉన్నా నేను. మా నాన్న దోస్తు ఇంట్లో, మళ్ళీ బెస్తోళ్ళ అంకుల్ ఇంట్లో ఉన్నా. ఓకే, అన్ని బస్సులల్లో నేను కాంగ్రెస్ పార్టీ కావాలన్నా ఇల్లు కావాలంటే ఇల్లే వద్దు, నాకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమని నా నాయనదైన పోతే నేను ఇంటికి పోలే మిత్రమా. ఓకే, సో అట్లాంటి అంబర్పేట మీకు అంబర్పేట యొక్క ఇల్లునిచ్చింది. అంబర్పేటలో మీరు అప్పటి నుంచి ఉంటా ఉన్నారు. సో ఎందుకు మీకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో మీ ఎమ్మెల్యే టికెట్ వెనక్కి గుంజుకోవాల్సి వచ్చిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? బీసీ బిడ్డని, ఎస్సీ బిడ్డల్ని, ఎస్టీ బిడ్డల్ని, మైనార్టీ బిడ్డల్ని కామన్గా అట్లా ఓసీలలో కూడా చాలా మందికి అన్యాయం జరిగింది. సో నేను సొంతంగా ఏఐసిసికి ఎవరు సపోర్ట్ లేకుండా పోయినా, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ చేసిన, సబ్ ఇన్ఛార్జ్ ఉత్తరప్రదేశ్ చేసిన, హర్యానా ఢిల్లీ చేసిన, మధ్యప్రదేశ్ చేసిన, తమిళనాడు చేసిన. సో ఈ ఇన్ఛార్జీలు చేసేటప్పుడు ఏమవుతుంది అంటే, కాంగ్రెస్ పార్టీలో నేషనల్లో మన బీసీలను ఓబీసీ అంటారు. ఓబీసీ నేషనల్ కోఆర్డినేటర్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ఛార్జ్గా నేను ఇప్పుడు కొనసాగుతున్నా. నాకు ఇచ్చింది కూడా నా ప్రొఫైల్ చూసి నాకు శ్రీమతి సోనియా గాంధీ, కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ సార్ పోస్ట్ ఇచ్చారు. నాకు ఎవరు ఇచ్చారు? ఇక్కడ ఉన్న వాళ్ళకు 99% ఎవరు సోనియా గాంధీ పోస్ట్ ఉండదు. కేసీ వేణుగోపాల్, అప్పుడున్న భక్త చరణ్ దాసో, దిగ్విజయ్ సింగో, చిదంబరందో ఉంటుంది. నాకు డైరెక్ట్ పార్టీ ఓనర్ కోడలు అంటే సోనియా గాంధీ గారి మా నాయకురాలు పెద్ద మనిషి, ఆమె లెటర్ ఐడి మీద, శ్రీమతి సోనియా గాంధీ లెటర్ ఐడి మీద కన్నబోయిన శ్రీనివాస్ యాదవ్ ఇమ్మీడియట్లీ ఎఫెక్టివ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏఐసిసి కోఆర్డినేటర్ అని ఇచ్చింది. నేను పార్టీకి లాయల్గా చేసిన కాబట్టి నాకు పదవులు రాలేదు. రెండోది, మనిషికి లాయల్గా పనిచేస్తే పదవులు వస్తున్నాయి. సరే, మా వాళ్ళకన్నా రావాలి కదా. ఇలా నేను అన్ని ఇంటర్వ్యూలలో మీరు చూస్తుంటారన్నా, నేను అన్ని జిల్లాల పేర్లు చెప్పిన. పేపర్ పెన్ను తీసుకొని రాలే కన్నా, సూర్యాపేట తండు శ్రీనివాస్ యాదవ్, సూర్యాపేట చోటు ఎంకన్న, నీకు వనమాల రమేష్ అని పద్మశాలి వర్గానికి చెందిన బిడ్డ 8 ఎకరాలు అమ్ముకొని ఉమ్మడి జిల్లా డిసిసి ప్రెసిడెంట్గా నల్గొండ జిల్లాలో ఓబీసీ డిపార్ట్మెంట్లో పనిచేసిండు. ఇవాళ ఆర్థికంగా నష్టపోయిండు, కాంగ్రెస్ పార్టీలో ఖర్చు పెట్టుకొని. నీకు ఆరోగ్యంగా నష్టపోయిండు. అదే జేసీపీ వెంకటరెడ్డి అన్న అయినా సరే, చిట్యాలకు చెందిన లింగం యాదవ్ అయినా సరే, భువనగిరి ప్రమోద్ అన్న చాలా పెద్ద సీనియర్ లీడరు, మా పోచం చెట్టి కూడా ఉంటాడు ఆడ, నలిగిపోయిండు. మా తంగడిపల్లి రవణ భువనగిరిలో ఎప్పుడో ఎమ్మెల్యే కాలేకపోయిండు. తుంగతుర్తిలో ఎవరన్నా జ్ఞాన సుందర్ అని ఎంత పెద్ద లీడరే. ఇలా మెదక్లో నర్సాపూర్లో సీనన్న అని ఉంటాడు. ఆయన ఇప్పుడు మల్లెపల్లిలో వచ్చేసి దేవరకొండ మల్లెపల్లిలో ఈ కంటి ఆపరేషన్ హాస్పిటల్ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కోసం బాలన్నతోని వెంకటరెడ్డి సార్తో బాగా తిరిగిన మా శివ అని ఉంటాడు మల్లెపల్లిలో. సో ఇట్లా తీసుకుంటూ పోతే శంషాబాద్లో నందీశ్వర్ ఉన్నాడు. మా అమర్పేటలో కొట్టం అనిల్ అన్న అని ఉంటాడు, ఎస్సీ బిడ్డ. హర్షవర్ధన్ అని చెప్పేసి స్టేట్లో చాలా కష్టపడ్డాడు. సమద్ భాయ్ అని చెప్పేసి కష్టపడ్డాడు. జమీల్ భాయ్ అని చెప్పేసి కష్టపడ్డాడు. సాంగిరెడ్డి మలక్పేట్ల, యాకత్పుర అశ్విన్ రెడ్డి, ఓకే, బద్దులు వెంకటేష్ యాదవ్ ఏది ఎలిబినార్ కాన్స్టిట్యున్సీ. సో గుండెపాక కరుణాకర్ మహిబాద్ల ఏది 2001 to ఎన్ఎస్వైలో ఏది ఇప్పుడు స్టేట్ ప్రచార కమిటీ మదియాజ్ కన్న దాంట్లో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నాడు. అదేవిధంగా మేకాల ఈరన్న యాదవ్, కేసముద్రం, అదే మహిబాద్ కొత్త జిల్లాకు చెందిన మా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న
టీఆర్ఎస్ ప్రభుత్వంతో కొట్లాడితే ఎవరో రైస్ మిల్లులు తలగబెడితే 11 కోట్ల నష్టం వచ్చింది. ఆయనకు దిక్కు దేశం లేదు ఇవాళ. ఇటు పోతే మన గద్వాల్ చారన్న, ఇక్కడ పోతే ఏది మన సిద్దిపేట పోతే ఇంకో చారన్న అని ఉంటాడు, ఉప్పలు పోతే వినోద్ ముద్రాజ్ ఉన్నాడు, గట్కేసారి పోతే అబసాని యాదన్న ఉన్నాడు. సో ఈ అన్ని పేర్లు నేను పేపర్ రాసుకొచ్చుకొని పెట్టుకోలే. నాతో పాటుగా పనిచేసిన వాళ్ళు ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ లో పనిచేసిన వాళ్ళు, మా కోరంటి తమ్ముడు కిరణ్ ఉంటాడు, బంజారాహిల్స్ ప్రభాకర్ అది యూత్ కాంగ్రెస్ లో 20 ఏళ్ళు పనిచేసిండు, రెడ్డి అన్న అని ఉంటాడు నరసింహారెడ్డి, ఇదే ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో. ఇదే ఖైరతాబాద్ మీ స్టూడియో ఉన్న దిశ టీవీ ఉన్న కాన్స్టిట్యున్సీలో డొల్లా అంటాం మేము. యూత్ కాంగ్రెస్ లో మాతో పాటు పనిచేసిన కృష్ణ అన్న అని ఉంటాడు. సో ఇంతమంది మీరు చెప్పినటువంటి పేర్లు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి అంటున్నారు. సో ఇంత మందికి న్యాయం జరగలేదు, మరి ఎవరికి న్యాయం జరిగింది? సైకిల్ కాంగ్రెస్ కు జరిగింది. ఇదే మాట. అసలు సైకిల్ కాంగ్రెస్ ఏంది, అసలు కాంగ్రెస్ ఏంది? సైకిల్ అంటే టీడీపీ నుంచి వచ్చారు కదా మా కాంగ్రెస్ పార్టీలకు. రేవంత్ అన్న వర్గాన్ని ఆయన కాపాడుకోండు. మా సీనియర్లు మా బట్టి సార్ కూడా నేను మొన్న కలిసి చెప్పినాం. స్టార్టింగ్ లో గవర్నమెంట్ వచ్చినప్పుడు ఉత్తమ్ సార్ కూడా చూడవలసిన శ్రీధర్ బాబు సార్ అయినా, షబీర్ అలీ సార్ అయినా, అదే విధంగా మా దామోదర్ రాజనరసింహ సార్ ఉమ్మడి స్టేట్ లో డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో చేసిండు. 2000 రాజశేఖర రెడ్డి సార్ చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సీఎం చేసి, ఇవన్నీ మాకు మా వాళ్ళు డైరెక్ట్ మేసిరు అనుకో బిల్డింగ్ కు, ఏ పిల్లగాడు ఎన్ని గంపల మట్టి మోసిండా అని చెప్పేసి గుర్తిస్తాడు. ఇప్పుడు మేము ఇంత కష్టపడ్డట్టు రేవంత్ అన్నకి ఎట్లా తెలుస్తుంది? అంతే కదా. అంటే ఇంతమంది నాయకులు, అంటే ఫస్ట్ నుంచి ఒరిజినల్ కాంగ్రెస్ ఉన్నటువంటి నాయకులు ఎవరితో చేతగాలి కదా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకున్నారు. అదే సైకిల్ కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి, అదే టీడీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డిని చూసే కదా ఈరోజు ప్రజలు ఓటేసి. క్రికెట్ ఆడితే కెప్టెన్ ఒక్కడు ఆడితే గెలవదు, టీం అంతా ఆడాలి, ఫీల్డింగ్ స్టిట్ ఇవ్వాలి. నీకు రేవంత్ అన్న గొప్పోడు, ఒప్పుకుందాం, సరేనా? మరి అట్లా అయితే మల్కాజ్గిరి పార్లమెంటు సీఎం హోదాలోకి వచ్చినాక ఎందుకు ఓడిపోయిందన్న? అవునా? డీకేఆర్ మహబూనార్ వంశచందర్ రెడ్డి ఎందుకు ఓడిపోయిందన్న? మన ప్రభుత్వం రూలింగ్ రాగానే టీఆర్ఎస్ పార్టీ మహబూనార్ ఎమ్మెల్సీ ఏది గెలిచిందన్న? మాట్లాడదాం. ఆయన పీసీసీకి ఉన్నప్పుడు, ఎంపీ మల్కాజ్గిరికి ఉన్నప్పుడు ఈ కార్పొరేటర్లు ఎన్ని గెలిపించిండన్న? టిఆర్ఎస్ పార్టీ మైనస్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం గెలిచింది. రేవంత్ అన్న కష్టపడి ఉండొచ్చు, కార్యకర్తల కంటే ఎక్కువ ఏం కష్టపడి. ఇప్పుడు ఆయన చేసినటువంటి పాదయాత్ర దానికి దీనికి వాల్యూ లేదా? పాదయాత్ర అందరు బట్టి సార్ చేయలేదా, ఉత్తమ్ సార్ చేయలేదా? అంటే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా చేస్తే ఆయన కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేసిండు బట్టి సారు. మీరు అంతకంటే పెద్ద సభ ప్రేమ్ సాగర్ రావుతోని మంచిర్యాలలో పెట్టిండు, తెలుసు కదా. ఖర్గే అని ఇది పిలిచిండు, తెలుసు కదా. అప్పుడు ఖర్గే గారు ఇంకా ప్రెసిడెంట్ కాలే. ఓకే, అందరు వచ్చారు ఢిల్లీ నుంచి, ఏ దిగ్విజయ్ సింగ్ కూడా వచ్చినట్టు అందరు వచ్చిన, అందరు చేసిరన్న. బట్టి సార్ ఫ్యామిలీ చాలా గొప్పదే కదా. ఉత్తమ్ సార్ కూడా పైలట్, ఇందిరాగాంధీ ఫ్యామిలీకి ఎంతో సన్నిహితుడు కదా. అట్లా ఏం లేదు, అందరు చేసిరు. అందట్లో రేవంత్ అన్న చేసిండు. పెద్ద బాధ్యతలు రేవంత్ అన్నకి అప్పచెప్పినాం. మాకు విలువలు ఈరి అంటున్నాం, పదవులు కాదు. ఫస్ట్ విలువలు ఈరి. ఇప్పుడు నువ్వు రాగా నువ్వు ఛాయ్ తాగిపించినావు. ఛాయ్ తాగిపించినావు అంటే ఏంది? మా దిశ టీవీలోకి నా మీద ప్రేమ ఉన్నట్టుంది, ఆకలికొని వచ్చినావు. నువ్వు కూడా అన్నం తినలే, ఎందుకంటే ప్రజా సమయం కోసం, ప్రజల కోసం కొట్లాడుతున్నాం. మీ జర్నలిస్టులకు కూడా పాదాభివందనాలు. అయితే వాస్తవానికి ఇక్కడ ఒక మాట మిమ్మల్ని అడగాలి. మీరు నార్మల్గా ఇప్పుడు ఒక మాట అంటున్నారు, సైకిల్ కాంగ్రెస్, ఒరిజినల్ కాంగ్రెస్ అంటా ఉన్నారు. అదే కాంగ్రెస్ విషయానికి వస్తే రెడ్డి కాంగ్రెస్, అసలు కాంగ్రెస్ అని మళ్ళీ అదొక చర్చలు చెప్తా ఉన్నారు. ఇదేంది మళ్ళీ? రెడ్డి కాంగ్రెస్, అసలు కాంగ్రెస్ అనేది ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి సార్ సీఎం ఉండే. ఓకే, హైదరాబాద్ లో ముఖేష్ గౌడ్ అన్న, అంజన్ కుమార్ యాదవ్ కాక, దానం నాగేందర్ అన్న అని ఉంటారు. ముగ్గురు, ఈ ముగ్గురు కలిసి హైదరాబాద్ పిల్లల్ని ఏ కార్యకర్తకు కన్నీరు వస్తే అడ్డుకొని నిలబడ్డవాళ్ళు లీడర్. ఇవాళ హైదరాబాద్ కు లీడర్ వాళ్ళు అన్న అంజన్ కుమార్ యాదవ్ కాక మన మంత్రి సేమే. హైదరాబాద్ లా 3 విన్నింగ్ అని సునీల్ కన్గోల్ సీట్లు, 3 సర్వేలు 3 గెలిచాయని ఇచ్చారు. ఒకటి అమర్పేట శ్రీనివాస్ యాదవ్, రెండోది ఫిరోజ్ ఖాన్, మూడోది మల్రెడ్డి రంగారెడ్డి అన్న. మల్రెడ్డి రంగారెడ్డి అన్న మరి 2 జిల్లాలకు, రంగారెడ్డికి ఉమ్మడి హైదరాబాద్ కు మరి మంత్రి ఇవ్వచ్చుగా అన్న రంగారెడ్డి అన్నకు. మల్రెడ్డి రంగారెడ్డి అన్నకు మంత్రి సేమ్ తక్కువ అన్న. మాట్లాడుకుందాం మనం. మల్రెడ్డి అన్న ఎన్ని రోజుల నుంచి కష్టపడుతుండన్న? మల్రెడ్డి రంగారెడ్డి అన్న కష్టపడుతుండు కానీ అంజన్ కుమార్ యాదవ్ కాకకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇవ్వచ్చు కదా. మదియాష్కి గౌడ్ అన్నకు మంత్రి ఇచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇవ్వచ్చు కదా. అలా రక్తం మీదే కదా. నేను ఒకటే మాట అన్నా, హైదరాబాద్ లో గెలిచిన, హైదరాబాద్ రంగారెడ్డిలో గెలిచినటువంటి మల్రెడ్డి రంగారెడ్డి తప్ప ఎవరన్నా గెలిచిరా? మల్రెడ్డి రంగారెడ్డి అన్న మరి చేసిన తప్పేందన్న? పార్టీని నమ్ముకొని ఉండడమా? మల్రెడ్డి రంగారెడ్డి అన్న చేసిన తప్పేందన్న? ఒకటి గెలవడమా? మల్రెడ్డి రంగారెడ్డి అన్న చేసిన తప్పు ఏందన్నా? కాంగ్రెస్ పార్టీని బతికేయడమా? మల్రెడ్డి రంగారెడ్డి అన్న తప్పు చేసింది ఏందన్నా? నీకు ఎల్బీనగర్ నుంచి
ఇబ్రాహీంపట్నం దాకా ఆయన కోసం ఆయన పార్టీని కాపాడుకొని 20 ఏళ్ళ నుంచి మలక్పేట ఎమ్మెల్యే ఓడిపోయిన కాంచి ఉష్క లారీల కానించి మట్టి కష్టంతో సంపాదించిన పైసలు ఖర్చు పెట్టడం తప్పు చేసిండా? మల్లెడ్డి రంగారెడ్డి అన్నకు మంత్రి ఎందుకు ఇవ్వద్దన్న? బరాబర్ ఇవ్వాలి. రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు చాలా మంది ఉన్నారు. అరే ఉన్నారు, ఓకే, కష్టపడ్డోళ్ళకి ఓకేనా, మది యాష్కర్ణని పిలిచి మంత్రి మరి ఇవ్వాలి కదా. ఎమ్మెల్సీ అంజన్ కుమార్ యాదవ్ అన్నని మేము పిలిచి మంత్రి, యాదవ్లకు మంత్రే లేడు, అంజన్ కుమార్ యాదవ్ అన్నకు మంత్రి, అంజన్ కుమార్ యాదవ్ అన్నకు మంత్రి ఇస్తే తప్పేముందన్న? 40 ఏళ్ళ జీవితం మళ్ళనే ఉండు కదా, ఇవ్వచ్చు కదా. పోనీ మా బీర్లైలే కీరి ఏది ఆలేరు, లేకుంటే బీసీలల్లా మా రజక బిడ్డ అప్పుడు వరంగల్ మన బీసీ రజక సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డ వరంగల్ బీసీ మంత్రి అయిండు. ఇలా రజకలోకి వెళ్ళి మా షాద్నార్ ఎమ్మెల్యేకి పోయేదేముందన్న? బీసీలలో బొచ్చెడు మంది ఉన్నారు, ఎస్సీలలో బొచ్చెడు మంది ఉన్నారు. ఏమైతుందన్న? యాదవులకు మంత్రే లేదు, దౌర్భాగ్యం ఇవ్వాల మాకు. చాలా బీసీ కులాలకు అసలు మంత్రి లేదు, బీసీలకు మంత్రే లేదు. బీసీలలో మంత్రి లేదంటే కొండ సూర్యకాంత్ చూపిస్తారు. వాళ్ళ కోట వేరు, వాళ్ళు ఎంతో కష్టపడ్డారు, ఎన్నో వెనక నుంచి జిల్లాను మొత్తం తిప్పుకొచ్చారు, వాళ్ళకి ఇవ్వవలసిందే ఇచ్చిర్రు. యాదవ్ సామాజిక వర్గం ఇన్ని లక్షల మంది ఉన్న సామాజిక వర్గంలో ఇంత మరి ఎందుకు ఇయ్యారన్నా? బీసీలలో ఏ కులానికి ఇయ్యారన్నా? అసలు బీసీలలో 4 కులాలను చూస్తారు మరి, కుమ్మరోళ్ళు, సాకలోళ్ళు, కమ్మరోళ్ళు, నేతకానోళ్ళు, పెరికోళ్ళు. పాపం పెరికోళ్ళ పరిస్థితి ఏందన్న? అసలు ఆ కులం వీళ్ళకి తెలుసా? మరి వాళ్ళ సామాజిక వర్గానికి టికెట్లు ఎందుకు ఇయ్యారని అన్ని పార్టీలకు చెప్తున్నా, నాట్ ఓన్లీ కాంగ్రెస్ అన్న. ఏదైనా ఒకటి మాట్లాడదామే, ఎవ్వడు ఏమి కులాలకు చేయడు, ఎవ్వడు ఏమి కులాలకు మనకేం చేయరు. మనం పిచ్చోళ్ళ లెక్కల చెప్పుల కింద తిరగాలి. అందుకన్నా కాంచీరామ్ పెట్టిన పార్టీ, అంబేద్కర్ పెట్టిన పార్టీ, పెరియర్ పెట్టిన పార్టీలు ఉన్నాయి కదా. ఇవాళ ఒక జిల్లా పురుగుకు నరేంద్ర మోడీ భయపడుతుడు, పంపించి ఆర్ఎస్ఎస్ వాళ్ళని కొట్టించారు. కానీ సామాన్యులు పార్టీ పెడితే నడవద్దా అన్న? కవితక్క పార్టీ పెడితే నడుస్తుంది, కేసీఆర్ బిడ్డ. మా జగనన్న పార్టీ పెడితే నడుస్తుంది. మా రేపు ఇంకో 4 వచ్చి పెడితే రేవంత్ అన్న కాకుండా కూడా ఇక్కడ ఉన్న కమ్యూనిస్టు నారాయణ వాళ్ళ పార్టీ కొడుకు వచ్చి పెట్టినా నడుస్తుంది. కానీ అన్న బెల్లి లలితక్క బిడ్డే, బెల్లి లలితని తయారు చేసిన మన బెల్లి కృష్ణన్న కొడుకు బెల్లి శేఖర్ వచ్చి పెడితే నడుస్తుందా? సాంబశివుని బిడ్డ వచ్చి పెడితే నడుస్తుందా? ఎర్ర సత్యమన్న బిడ్డ ముదిరాజు బిడ్డ మహబూబ్నగర్ లో ఇస్ అ లెజెండ్ లీడర్, తెలంగాణ ఆదర్శం ముదిరాజు బిడ్డ, ఆయన బిడ్డ వచ్చి కొడుకు వచ్చి పెడితే నడుస్తుందా? ఇలా సాకల ఐలమ్మ మన్మరాలు వచ్చి పెడితే నడుస్తుందా? కొమరం భీం మన్మరాలు వచ్చి పెడితే నడుస్తుందా? అంబేద్కర్ని ఆశయంగా తీసుకున్న వాళ్ళు పెడితే బిడ్డలు వచ్చి పెడితే నడుస్తుందా? ఎందుకు నడవదంటే మనోళ్ళకు కింద మీద చేసేటోళ్ళు కావాలి, ఒరిజినల్ లీడర్షిప్ వద్దు. మనోడు 2 రోజులు లీడర్షిప్ చేయగానే తెచ్చుకున్నంట ఇంత, బీసీలు ఇంత తెచ్చుకోరంట, ఎస్సీలు ఇంత తెచ్చుకోరంట, ఎస్టీలు ఇంత. మనల్ని బద్నాం చేసుట్లనే పెట్టుకుంటున్నాం. మనోడే బద్నాం చేసేది. వాడేదో నైట్ పిలిచి ఇంత చూడగా మందు కలిపి తమ్మి నేను ఉన్న రాగానే ఆడ బద్నాం చేసుకుంటూ పోతూనే ఉంటాడు. అంతేగా అన్న, సిగ్గుచరం ఉండవలసింది మనకు. మన మానీయులు ఎంత కష్టపడ్డారన్న, కడుపు మార్చుకొని అంబేద్కర్ సారు రాజ్యాంగం అనబాంబు కంటే పెద్ద ఆయుధం తెచ్చిచ్చిండు ఓటకు. ఎందుకు మన పార్టీలు మనం ఎందుకు పెట్టుకుంటున్నాం? ఇలా కవితగా పెట్టి